చెప్తానే నాన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. హర్ష సాయి మీద కేసులు బుక్ అయ్యాయి, పోలీసులు వెతుకుతున్నారు. ఎందుకో తెలుసా? సహాయం అనే పేరుతో జనాల్ని పచ్చి మోసం చేస్తారు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఒకటి కాదు, రెండు కాదు, 10,000 కోట్ల మోసం, బెట్టింగ్ దగా కొట్ట 100 కోట్ల రూపాయలకి పైగా సంపాదించాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిన్ను ఎవరు అడిగారు? అడిగిందే అమ్మాయినే పట్టదు కదా. వీడిని ఎవడు అడిగాడు సహాయం చెయ్యమని? ఈ చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకూడదు. అది మన భారతదేశ సంస్కృతి. మహేష్ బాబు గారు కొన్ని 100 పిల్లలకి గుండె సర్జరీ చేశారు. ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? కొన్ని 2021లో మీకు చెప్పాను, 2022లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను, 2023లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను, 2024లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను, 2025లో ఆయనకి చెప్పి లాస్ట్ చేయలేదు. నా దగ్గర డబ్బు ఉంది, ఏదైనా చేయగలను అహంకారంతో వెరవిదు. ఈ నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? అదే డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగండి రోడ్డు మీద డబ్బులు చేయాలి, ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం. నేను ఏమైనా యాప్ ని, బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశానని హోల్ హార్టెడ్ గా చెప్పండి. అంటే ఇందులో గెలిచే అవకాశం ఇప్పుడు మీ ఓకే బెదరు బాయ్.